హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ అయితే విడుదలైతే కాబోతుంది. ఈ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు మనకి ఈ సెట్‌నైతే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ నోటిఫికేషను ఎవరెవరు ఎలిజిబుల్, మనకి ఎన్ని మార్క్స్ ఉండాలి, సెట్ రాయడం వల్ల యూజ్ ఏంటి అనేదైతే ఈ వీడియోలో చూద్దాము. ఇక నోటిఫికేషన్ చూడండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ సెట్ 2024 ఫర్ ద ఇయర్ ఆఫ్ 2025 విల్ బి కండక్టెడ్ ఆన్ ద 28th 29 మార్చ్ 2026 అని అయితే ఆన్లైన్ మోడీని ఇచ్చారు. మనకు ఆన్లైన్లో అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇక మనకి ఫీజు చూడండి 1300 అయితే ఉంటుంది. 1600 ఏమో నార్మల్ వాళ్ళకి. ఇక్కడ బీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళకేమో 900 అయితే ఉంటుంది. జనరల్ కేటగిరీ వాళ్ళకేమో 1300 అయితే ఉంటుంది. మొత్తము ఫీజ్ అయితే ఈ విధంగా ఉంది. మనకి చూడండి ఫస్ట్ అప్లికేషన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 9కి 9వ తారీఖు నుంచి అయితే మనకి స్టార్ట్ అయితే అవుతాయి. ఇక ఎగ్జామినేషన్ ఆన్లైన్ డేట్ ఏంటంటే 28th మార్చిలో మనకి ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. 28, 29 మార్చిలో ఇస్తారు. మీరు ఒకవేళ ఇది సైట్ మొత్తం డీటెయిల్‌గా చూడాలి అని అనుకుంటే ఇక్కడ apset.net.in అనే ఈ వెబ్‌సైట్‌ని అయితే విజిట్ అవ్వండి. ఇక ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర యూనివర్సిటీ .edu.in అని www.andhrauniversity.edu.in అనేది ఈ వెబ్‌సైట్‌లో చూడండి. మీకు క్లియర్‌గా అయితే తెలుస్తుంది. మనకి ఫుల్ డీటెయిల్‌గా ఉండే నోటిఫికేషన్ అయితే చూద్దాం ఇప్పుడు. ఇక ఆ వెబ్‌సైట్‌ని మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఈ విధంగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ చూద్దాము మనకు అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది. చూడండి ఆన్‌లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది అనేదైతే ఇచ్చాడు. ఎలిజిబిలిటీ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి మనకి క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి చేంజ్. మీరు ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత చేంజ్ చేయడానికైతే రాదు. మీకు ఎస్ఎంఎస్ అయితే వస్తుంది. ఇక ఈమెయిల్ అడ్రస్సు, మీరు ఫోన్ నెంబరు అంటే మీకు కరెంట్‌గా మీరు యూజ్ చేసే వాటిని, వర్కింగ్‌లో ఉన్న వాటినైతే ఇవ్వండి. ఇక అప్లికేషన్ ఫీజ్ చూడండి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకేమో 1600 ప్లస్ కన్వెన్షన్ ఛార్జెస్ అయితే ఉంటాయి. బీసీఏ, బీసీడీ ఈ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 1300 ప్లస్ కన్వెన్షన్ ఛార్జెస్ అయితే ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకేమో 900 అయితే ఉంటుంది. ప్లస్ కన్వెన్షన్స్ ఛార్జెస్ అయితే ఉంటుంది. ఇక ఫీజ్ చూడండి. ఆన్ పేమెంట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫీ ద సేమ్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ అప్లికేషన్ ప్రొఫైల్. ఇక మీరు ఫోటో ఏ సైజులో ఉండాలి, సిగ్నేచర్ ఏ సైజులో ఉండాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు మీరు అప్లికేషన్ చేసేటప్పుడు. ఇవన్నీ అప్లికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్. మీరు అప్లికేషన్ స్టార్ట్ అయ్యాలంటే ఇక్కడ మనకి చూడండి అప్లికేషన్ లింక్ విల్ బి యాక్టివేటెడ్ ఇన్ సూన్ అంటే మనకి 9th నుంచి అప్లికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మనకు 9th రోజైతే అప్లై చేసుకోవడానికి మనకిస్తారు. ఇక నెక్స్ట్ మీరు ఎలిజిబిలిటీ చూడండి. మీకు ఏమేమి ఎలిజిబిలిటీ కావాలి అనేది. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమున్నాయంటే మినిమము ఓసీ వాళ్ళకేమో జనరల్ వాళ్ళకి 55 మార్క్స్ అయితే ఉండాలి. ఇన్ మాస్టర్ డిగ్రీ మీరు మాస్టర్ డిగ్రీలో పీజీలో మీకు 55 మార్క్స్ అయితే ఉండాలి. మీరు ఏ సబ్జెక్ట్ రాయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి 55 మార్క్స్ అయితే రావాలి. ఇక మీకు ఏ ఏ సబ్జెక్ట్‌లలో ఉన్నాయంటే సోషల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్ సైన్స్ ఇలాగా అన్ని కేటగిరీ వాళ్ళకైతే ఉన్నాయి. ఇక మనకి చూడండి బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో 50% మార్క్స్ వస్తే మనకి సరిపోతుంది మాస్టర్ డిగ్రీలో. ఒకవేళ ఇప్పుడు పీజీలో లాస్ట్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నవాళ్ళు, పీజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎవరున్నా గానీ మీరు రాసుకోవచ్చు ఎగ్జామ్‌ని, సెట్ ఎగ్జామ్‌ని. ఈ సెట్ ఎగ్జామ్‌లో మీరు క్వాలిఫై అయ్యారంటే మీరు 2 ఇయర్స్ లోపు మీకు పీజీ కంప్లీట్ అయితే అన్ని సబ్జెక్టులు క్లియర్
అయి ఉండాలి. ప్లస్ 55 మార్క్స్ పర్సెంటేజ్ జనరల్ వాళ్ళకి, 50% మార్క్స్ బీసీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి ఉండాలి. 2 ఇయర్స్ లోపైతే మీరు క్వాలిఫై అయితే ఉండాలి. మీకు ఇదనేది 2 ఇయర్స్ అయితే ఉంటుంది సెట్. ఇట్లా మీరు డిగ్రీ పీజీలో సెకండ్ ఇయర్ వాళ్ళు కంప్లీట్ కాని వాళ్ళు రాసుకున్న వాళ్ళకి 2 ఇయర్స్ లోపైతే మీరు పీజీనైతే కంప్లీట్ చేసైతే ఉండాలి. అది కూడా ఈ పాస్ మార్క్స్ పర్సెంటేజ్ ప్రకారము. ఇక మీకు సబ్జెక్ట్ వైజా క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ మార్కులయితే ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ సెట్ రాయడం వలన మీరు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్స్ రాసుకోవచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కూడా రాసుకోవచ్చు. జేఆర్ఎఫ్ మన యూనివర్సిటీలో మీరు పీహెచ్‌డీ చేయాలన్నా గానీ ఈ సెట్ ఎగ్జామ్‌నయితే మీరు రాసుకోవచ్చు. హ్మ్. ఇక నెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు సెట్ అయితే అవసరం లేదు. కానీ ఈ నెట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఏ స్టేట్‌లో అయితే మీరు రాసుకుంటారో ఆ స్టేట్ పోస్ట్‌లకు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. నెట్ ఎగ్జామ్ అనేది ఆల్ ఇండియా లెవెల్‌లో జరుగుతది కాబట్టి, వాళ్ళు నెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఏ స్టేట్‌లో అయినా రాసుకోవచ్చు. మీకు ఇక్కడ చూడండి మనకిచ్చారు లెక్చరర్‌షిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇక 2022 నుంచి ఉన్న వాళ్ళకి ఇక్కడ మనకి అదైతే చేసుకోవచ్చు. ల్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, లెక్చరర్‌షిప్‌గా రెండిటికైతే ఇస్తారు. మనకొచ్చిన మార్క్స్ పర్సెంటేజ్‌ని, మన ఏజ్‌ని బట్టి ఆహ్, ఇదైతే ఇవ్వడం అయితే జరుగుతది. ఇక ఫీజు అయితే మీకు తెలిసిందే గదా! ఇదైతే పీజీ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ సబ్జెక్ట్‌లో అయితే పీజీ చేశారో హిస్టరీ, ఎకనామిక్స్, తెలుగు, ఇంగ్లీష్ ఇలాగా సైన్స్ ఇలా అన్ని సబ్జెక్టులు ఉంటాయి గదా! మీరు దేంట్లో పీజీ అయితే చేశారో దానికి సంబంధించిన ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి సెట్ ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మీరు ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే మనం చూసాం కదా! అప్లికేషన్ పెట్టేది కూడా మీరు చూసారు. ఇంక్ సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్‌కుంటాయి, ఎన్ని మార్క్స్‌కుంటుంది మనకి ఎగ్జాము అనైతే ఇస్తున్నారు. ఇక్కడ మనకి 2 పేపర్స్ అయితే ఉంటాయి. ఒకటి జనరల్ పేపర్ ఒకటుంటుంది. మీ సబ్జెక్ట్ పేపర్ ఒకటైతే ఉంటుంది. ఈ 2 పేపర్‌లయితే ఉంటాయి. మీకు ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో చూడండి. జనరల్‌గా పేపర్ 2లో ఆంథ్రోపాలజీ, హిస్టరీ, కెమికల్ సైన్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, ఎర్త్, అట్మాస్ఫియర్, ఓషియన్, ప్లానెటరీ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియోగ్రఫీ, హిందీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, లా, లైఫ్ సైన్స్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, మేనేజ్మెంట్, మ్యాథమెటికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్సు, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సాంస్క్రిట్, సోషియాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్ ఆర్ట్స్ ఈ అన్నిటికి సంబంధించినవి మనకి ఈ సబ్జెక్ట్స్‌కి ఇది పేపర్ 2గా మీరు రాసుకోవచ్చు. పేపర్ 1 అనేది జనరల్ అందరికి కామన్ అయితే ఉంటుంది. ఈ పేపర్ 1, పేపర్ 2 2 అయితే మీరు క్వాలిఫై అవ్వాల్సయితే ఉంటుంది. పేపర్ 1లో మీరు ఎన్ని మార్క్స్ రావాలి, పేపర్ 2లో మీకు ఒక్కొక్క బిట్‌కి 2 మార్క్స్ అయితే ఉంటుంది. దాని గురించి మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్‌గా ఇస్తారు. ఇప్పుడు మనకి మామూలుగా అయితే ఇచ్చారు నోటిఫికేషన్ గురించి. ఫుల్ డీటెయిల్స్ అనేది మనకు 9థ్ రోజు నోటిఫికేషన్ విడుదలై అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ రోజు మనకి అన్నైతే తెలుస్తాయి. దీనికి సంబంధించిన సిలబస్ కావాలి అంటే మీరు కామెంట్ అయితే చేయండి. పేపర్ 1 సిలబస్సు, పేపర్ 2 సిలబస్ తెలుగు అయితే నేను అప్‌లోడ్ అయితే చేస్తాను. ఇంకా మీకు ఈ సెట్‌కి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. దీంట్లో నేను ఇప్పుడు తెలుగు అయితే అప్‌లోడ్ చేస్తాను. మీకు వేరే సబ్జెక్ట్ వాళ్ళున్నా గానీ, మీరు మీ సిలబస్ ఏదైనా కావాలి అంటే కామెంట్ చేయండి. నేను ఆ సిలబస్ కూడా మీకు ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేస్తాను. దీనికి ఎలాంటి బుక్స్ చదవాలి, మనము క్వాలిఫికేషన్ మార్క్స్ ఎన్ని రావాలి, తెలుగుకు సంబంధించినవి ఎలాంటి బుక్స్ చదవాలి అనేదైతే నేను చెప్తాను. నేను నెట్ క్వాలిఫై అయ్యాను. నేను ఏ బుక్స్ చదివాను అనేది కూడా మీకు మీకు కావాలంటే చెప్పండి. వీడియో అయితే చేస్తాను. ఆ బుక్స్ ఏవేవి చదవడం వల్ల నేను నెట్ క్వాలిఫై అయ్యాను అనేది నేను సెట్ అయితే
రాయలేదు. నెట్ క్వాలిఫై అయ్యాను. నెట్ అనేది ఆల్ ఇండియా లెవెల్‌లో అన్ ఉపయోగపడుతుంది కాబట్టి అటు తెలంగాణ, ఇటు ఏపీ మరి వేరే స్టేట్స్‌కి కూడా నెట్ యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పి నేను నెట్ అయితే రాసాను. నెట్ క్వాలిఫై అయ్యాను. సెట్ అయితే నేను అప్లై చేయలేదు. ఇక పీహెచ్‌డీ చేయాలనుకున్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోండి. మీకు ప్రమోషన్స్ కావాలన్నా ఇప్పుడు జేఎల్ రాసే వాళ్ళు ఉంటారు కదా! జేఎల్‌లో ఉన్నవాళ్ళు డిగ్రీ కాలేజ్ లెక్చరర్‌గా ప్రమోషన్ పొందాలంటే మనకు నెట్ ఆర్ సెట్ అయితే క్వాలిఫై అయితే ఉండాలి. మనకిప్పుడు టెట్ ఏ విధంగానో ఇక్కడ లెక్చరర్, జూనియర్ లెక్చరర్‌లకి అదే అవసరమైతే ఉంటుంది. ఇక డిగ్రీ కాలేజ్ లెక్చరర్‌గా ఉండి మనకి ప్రిన్సిపల్ అవ్వాలన్నా కూడా పీహెచ్‌డీ కావాల్సయితే ఉంటుంది కాబట్టి, ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు, సెట్ క్వాలిఫై ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు కాబట్టి, మీరు కూడా ఎలిజిబిలిటీ కోసము మీరు కూడా రాసుకోవచ్చు. మనకి ఫీజు కూడా ఇచ్చారు. ప్రతి ఒక్కరైతే పీజీ అయిపోయిన వాళ్ళు అప్లై చేయడానికైతే ట్రై చేయండి. నేను పేపర్ 1కి ఏ బుక్స్ చదివాను, పేపర్ 2 తెలుగుకి నేను ఏ బుక్స్ చదివాను అనేది మీకు కావాలంటే చెప్పండి. కామెంట్ చేయండి. నేను ఎవరైతే ఎక్కువ కామెంట్స్ వస్తే గిన నేను ఆ వీడియో చేస్తాను. కామెంట్స్ రాకపోతే నేనైతే చేయను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను తెలుగుకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేటివి ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. టెట్, డీఎస్‌కి సంబంధించి ఏపీలో జరిగిన డీఎస్సీ, టెట్‌వి అన్ని పేపర్స్ కూడా నేను అప్‌లోడ్ అయితే చేశాను. ఇక సెట్‌కి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు సిలబస్ కావాలన్నా, ఏ బుక్స్ చదివితే మేము క్వాలిఫై అవుతాము అనేది కూడా మీరు కామెంట్ చేయండి. అవసరం ఉన్న వాళ్ళకి నేను వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. మేము కొత్తగా ఛానెల్‌ని అయితే స్టార్ట్ చేశాము. మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. ప్రతి ఒక్కరు లైక్ చేయడానికైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ.